హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడారు. నమస్కారం సార్. సార్, ప్రశాంత్ కిషోర్ మోదీ గారికి షాక్ ఇచ్చారని చెప్పేసి ఒక వార్త అయితే వైరల్ అవుతుంది సార్. అంటే పార్టీ పెడుతున్నారు కదా ప్రశాంత్ కిషోర్, దానివల్ల మోదీ గారికి డ్యామేజ్ జరుగుతుందని అంటున్నారు. మరి ఏ విధంగా డ్యామేజ్ జరగచ్చు అంటారు? మరి 2025 ఎలక్షన్స్ లో ఆయన పార్టిసిపేట్ చేస్తా అన్నారు. మరి అక్కడ పార్టిసిపేట్ చేస్తే ఏ కూటమికి ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు సార్? ప్రశాంత్ కిషోర్ ఒక సంచలనం ప్రకటన చేశాడు. అదేంటంటే అక్టోబర్ 2వ తేదీ గాంధీ 155వ జయంతి సందర్భంగా తాను పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నట్టు అనౌన్స్ చేశాడు. నిన్న జరిగిన పాట్నాలో జరిగిన జనస్వరాజ్ అనే సంస్థ వర్క్షాప్లో ఆయన ఈ అనౌన్స్మెంట్ చేశాడు. ఇది అందరూ ఊహించింది. ఆయన పార్టీ పెడతాడని ఎప్పటి నుంచి అనుకున్నారు. ఆయన ఇప్పటివరకు చాలా బీహార్లో విపరీతంగా తిరిగాడు, పాదయాత్రలు చేశాడు. జనసురక్ష పాదయాత్ర అని చెప్పి జనసురక్ష అనేది ఒక సంస్థ పెట్టి ముందుగా ఆయన ఇది చేసుకుంటూ వచ్చాడు, గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు దీంట్లో 150,000 మంది పైన అధికారులు పార్టిసిపేట్ చేస్తున్నారు. 1 కోటి మంది పైన పార్టీలో చేరతారని చెప్తున్నాడు. ఎందుకంటే బీహార్ తీసుకుంటే మనకి పాపులేషన్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తర్వాత 3వ అతిపెద్ద రాష్ట్రం బీహారు. 13 కోట్ల మంది ప్రజలు ఉన్నారు అక్కడ. అందులో ప్రజల్లో 58% 25 ఏళ్లకు లోపల ఉన్నవాళ్ళు, అంటే యూత్ పాపులేషన్ దేశంలోని ఎక్కువగా ఉన్న రాష్ట్రం బీహారు. సో ఇవన్నీ టార్గెట్ చేస్తున్నాడు ఎవరు, ప్రశాంత్ కిషోర్. సో తాను 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2025 ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా అనౌన్స్ చేశాడు. తాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను, తాను ఒక బీహార్కి ఒక డిఫరెన్స్ని తీసుకొస్తాను, ముఖ్యంగా గవర్నెన్స్లో మార్పు తీసుకొస్తాను, ప్రజల కేంద్రంగా నేను పరిపాలనని తీసుకొస్తాను అని అతను చెప్తున్నాడు. ఇది సాధ్యమా, బీహార్లో పరిస్థితి ఏంటి అనేది మనం చూసినప్పుడు బీహార్లో మనకి 2 కూటములు ప్రధానంగా ఉన్నాయి. ఒకటి ఇండియా కూటమి, దీన్ని మహాగఠబంధన్ అని పిలుస్తారు. మహాగఠబంధన్లో కాంగ్రెస్ పార్టీ, తర్వాత ఆర్జేడీ రాష్ట్రీయ జనతాదళ్ అంటే లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళది, తేజస్వి యాదవ్ దాన్ని చూస్తున్నాడు ఇప్పుడు. దాంతోపాటు సిపిఐ, సిపిఎం లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ అంటారు, అది బలంగా ఉంది. 11 సీట్లు ఉన్నాయి ఆ పార్టీకి. సో ఓవరాల్గా ఇప్పుడు ఈ మహాగఠబంధన్కి 104 సీట్లు ఉన్నాయి. అందులో ఆర్జేడీకి 72 ఉంటే మిగతా పార్టీలకి మిగతా సీట్లు ఉన్నాయి. ఇటు మొన్నటి వరకు ఈ మహాగఠబంధన్లో భాగంగా ఉన్న నితీష్ కుమారు అక్కడి నుంచి బయటకు వచ్చి ఎన్డీఏలో చేరాడు. ఎన్డీఏలో చేరడంతో వీళ్ళకి ఆల్రెడీ బీజేపీకి 82 సీట్లు ఉన్నాయి, ఆర్జేడీకి జేడీయూకి 47 ఉన్నాయి. 47 సీట్లు ఉన్న నితీష్ కుమార్ అక్కడ ముఖ్యమంత్రి కాగలిగాడు, అంటే బీజేపీ అండతో కాగలిగాడు. ఇప్పుడు ఎన్డీఏ కూటమికి అక్కడ 133 సీట్లు ఉన్నాయి. ఎన్డీఏలో బీజేపీ, ఆర్జేడీ, తర్వాత లోక్ జనశక్తి పార్టీ, ఇవి అక్కడ ఉన్నాయి. అవామీ లీగ్ అని ఇంకొక పార్టీ కూడా ఉంది. సో వీళ్ళు అక్కడ అధికారంలో ఉన్నారు. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో అంటే 2 కూటములు కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి. ఈ కాంటెక్స్ట్లో ప్రశాంత్ కిషోర్ వచ్చాడు. ప్రశాంత్ కిషోర్ రాజకీయాలు కొత్త కాదు. ఒక రకంగా ఇండియన్ రాజకీయాల స్వభావాల్ని ప్రశాంత్ కిషోర్ మార్చేసిన వ్యక్తిగా చెప్పచ్చు. అతను బీహార్కి చెందిన వ్యక్తి, బక్సర్లో చదువుకున్నాడు. దాని తర్వాత యునైటెడ్ నేషన్స్ తరపున పనిచేశాడు 2-3 ఏళ్ళు. దాని తర్వాత గుజరాత్లో 3వసారి మోడీ ముఖ్యమంత్రి కావడానికి తను తోడ్పడ్డాడు. 2011లో మోడీతో టైఅప్ అయ్యి 2012లో మోడీ అధికారంలోకి రావడానికి పనిచేశాడు. దాంతో మోడీతో అనుబంధం ఏర్పడింది. మోడీ తర్వాత ఇతన్ని గవర్నమెంట్లో కూడా వివిధ పథకాలకి ఇతన్ని తీసుకున్నాడు. దాని తర్వాత 2014లో దేశవ్యాప్తంగా బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిషోర్ టీం అనేది పనిచేసింది. అంటే ప్రచార స్వభావాల్ని కంప్లీట్గా మార్చేసింది, రాజకీయ ప్రాపగండాన్ని బ్రహ్మాండంగా మార్చేశాడు. ఇంకా అక్కడి నుంచి అతను అన్ని పార్టీలకు పనిచేశాడు. బీజేడీకి పనిచేశాడు, జేడీయూకి పనిచేశాడు, కాంగ్రెస్కి ఉత్తరప్రదేశ్లో పనిచేశాడు, ఢిల్లీలో ఆపుకు పనిచేశాడు, మన ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి పనిచేశాడు, తమిళనాడులో డిఎంకే, వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, వీటన్నిటికి కూడా ఆయన పనిచేశాడు. ఒక ఉత్తరప్రదేశ్లో మాత్రమే అతను ఓడిపోయినట్టుగా, అంటే అతను సపోర్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. ఏదేమైనప్పటికీ 2021లో తను ఇంకా నేను ఇటువంటి రోల్ నుంచి విరమించుకుంటున్నాను,
అంటే అప్పుడు సిఏజీ అని ఒకటి పెట్టాడు. సిఏజీ అంటే సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ అనమాట. సో దీని ద్వారా అతను రాజకీయాలు చేయగలిగాడు. దాని తర్వాత ఐపాక్ పెట్టాడు. సో నేను దీని నుంచి విరమించుకుంటున్నానని 2021లో చెప్పాడు. 22లో జనస్వరాజ్య అంటే పీపుల్స్ గవర్నెన్స్, ప్రజల పాలన. సో ఈ ప్రజల పాలన పేరుతో జనస్వరాజ్యాన్ని పెట్టాడు. దాంతో అక్కడ 2 ఏళ్ళుగా అతను వర్క్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు తను పొలిటికల్ పార్టీ పెడుతున్నట్టు అనౌన్స్ చేశాడు ఈ ఇయర్లో. సో ఇప్పుడు అతను పొలిటికల్ పార్టీ పెట్టడం వల్ల ఎవరికి నష్టం? అతను ఎవరి తరపున పనిచేస్తున్నాడు? రాహుల్ గాంధీకి అంటే ఎన్డీఏకి లాభమా ఇతను పొలిటికల్ పార్టీ పెట్టడం వల్ల, లేకపోతే ఎన్డీఏకి నష్టమా? అంటే ఇండియా కూటమికి లాభమా, ఇండియా కూటమికి నష్టమా అన్న చర్చ నడుస్తుంది. అయితే అతనే ఒక మాట చెప్పాడు. బీహార్లో ఫస్ట్ భయపడుతూ ఉండేది నేను పార్టీ పెడితే ఆర్జేడీ అని చెప్పాడు. ఆర్జేడీ వాళ్ళ ఖాళీ లాంతర్ బచ్చేగా కిరోసిన్ నహి అన్నాడు. అంటే ఖాళీ లాంతర్ అయిపోతుంది, అందులో కిరోసిన్ ఉండదు. అంటే ఫస్ట్ దెబ్బ తగిలేదే ఆర్జేడీకి అన్నాడు. ఆర్జేడీని ఇప్పుడు అది పెద్ద పార్టీ, 72 సీట్లు ఉన్నాయి ఆర్జేడీకి. సో ఆర్జేడీ దెబ్బ కొడితే ఈయన ఎవరికి ఉపయోగపడబోతున్నాడు అంటే ఎన్డీఏకి ఉపయోగపడబోతున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. చాలామంది రాంగ్గా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. ఇతను రాహుల్ గాంధీ ప్లాను, రాహుల్ గాంధీ ఇతను దించాడు కాదు. ఎందుకంటే 2024 ఎలక్షన్లో కూడా ప్రశాంత్ కిషోర్ మోడీకి ఉపయోగపడే విధంగానే ప్రతి ఛానల్కి వెళ్ళి ఆ ఛానల్ వాళ్ళతో కూడా ఒక ఛానల్తో కొట్లాడాడు కూడా. వెళ్ళి మోడీకి 300 పైన వస్తాయని చెప్పాడు. అంటే జనాలను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మోడీ ఇతన్ని ఉపయోగించుకున్నాడు. అది మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాం. నేను ఆంధ్రప్రదేశ్లో నేను పనిచేయట్లేదని చెప్పినా కూడా మళ్ళీ ఇక్కడ కూడా జనాల అభిప్రాయాన్ని మార్చడానికి పదే తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్పాడు. ఇక్కడ ఆయన జోస్యం నిజమైంది, కానీ దేశంలో ఫెయిల్ అయింది. మోడీకి ఇతను చెప్పిన సీట్లు రాలేదు ఆడ. సో క్లియర్గా ఇతను మోడీ వైపే ఉన్నాడు. క్లియర్గా ఎన్డీఏకే పనికొచ్చే పని చేస్తున్నాడు. ఇప్పుడు అక్కడ అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ఇతను నిలబడడం ద్వారా అధికార పార్టీకి ఉన్న వ్యతిరేకతని చీల్చడం వల్ల అధికార పార్టీకే ఉపయోగపడతాడు. 2019లో చంద్రబాబు ప్లాన్ అదే కదా, పవన్ కళ్యాణ్ని నాకు వ్యతిరేకంగా పోటీ చేయని చెప్పించాడు. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకత చీలుతుందని. కానీ ఆ పని జరగలేదు. కానీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా అదే పని చేస్తున్నాడు. అంటే అక్కడున్న ఎన్డీఏ కూటమి పరిపాలనకు వ్యతిరేకంగా ఇతను ఇప్పుడు పనిచేయబోతున్నాడు. టార్గెట్ అంతా కూడా వాళ్ళనే చేస్తున్నప్పుడు ఏమవుతుంది? ఓట్లు చీలిపోతాయి. మూడు కూటములు అయిపోతాయి. ఇక్కడ కూడా తెలంగాణలో అదే కదా జరిగింది. తెలంగాణలో బీజేపీ లేకపోతే కాంగ్రెస్ బీఆర్ఎస్ఏ ఉండేది. అప్పుడు బీఆర్ఎస్ కూడా అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉండేది. లేదు, ఇక్కడ జరగలేదు. సో 3 పార్టీలు పోటీ ఉంది. ఇప్పుడు కూడా రేపు బీహార్లో 3 కూటములు అయిపోతాయి. అంటే ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి, ప్రశాంత్ కిషోర్, జనస్వరాజ్. దీనివల్ల లాభం ఎవరికి జరుగుతుందంటే ఖచ్చితంగా అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి లాభం జరిగే అవకాశం ఉందనేది బీహార్ పాలిటిక్స్ విశ్లేషకులు చాలామంది చెబుతున్న మాట. అంటే ప్రశాంత్ కిషోర్ క్లియర్గా మోడీకి ఉపయోగపడడానికే ఇది చేస్తున్నాడు. ఒకప్పుడు ఇక్కడ మనకి ఓవైసీ ఎలా ఉపయోగపడ్డాడు, బీహార్లో కూడా గతంలో గెలవడానికి ఓవైసీ చాలా కృషి చేశాడు. ఉత్తరప్రదేశ్లో చాలా సీట్లు బీజేపీ కూటమికి రావడానికి ఓవైసీ పనిచేశాడు. ఇలాగా ఓవైసీ ఎలాగైతే బీజేపీకి సహాయపడ్డాడో అలాగా రేపొద్దున ప్రశాంత్ కిషోర్ కూడా మెల్లమెల్లగా నార్త్ బెల్ట్లో పనిచేసే అవకాశం ఉంది మోడీకి. అందుకని మోడీ 4వసారి కూడా మోడీ వస్తాడనే విధంగా కూడా చెప్తున్నాడు ఇతను. సో ఆ రకంగా మోడీకి ప్రశాంత్ కిషోర్ ఇండైరెక్ట్గా పనిచేస్తున్నాడు, డైరెక్ట్గా చేయకుండా అన్న విమర్శలు అయితే ప్రశాంత్ కిషోర్ మీద గట్టిగా ఉన్నాయి. కానీ ప్రశాంత్ కిషోర్ ఇప్పటివరకు బ్యాక్ ఎండ్లో ఉన్నాడు. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్లోకి వచ్చి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాడు. మరి అతను మోడీకి సపోర్ట్ చేయబోతున్నాడా, ఇండైరెక్ట్గా మోడీకి హెల్ప్ చేస్తున్నాడా అనేది నెక్స్ట్ ఇయర్ మనకి ఎలక్షన్ టైంకి ఇంకా క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే అతను టార్గెట్ కానీ ప్రధానంగా ఎవరి మీద చేయబోతున్నాడు అనేది తెలిసిపోతుంది.